హాయ్. హలో. నమస్తే అందరికి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 335. ఇక శ్రావణి వాళ్ళ అమ్మగారితో వెళ్తూ ధీరా బాబుని అసలు వదలదు. నిన్ను వదిలి ఎలా ఉండాలి కన్నా? మళ్ళీ త్వరగానే వచ్చేస్తాను అని ధీరా బాబుకి ముద్దుల వర్షం కురిపిస్తూ ఉంటే, నీ కొడుకు ఎక్కడికి వెళ్ళడులే అమ్మా. మీరు వచ్చే వరకు జాగ్రత్తగా ఇక్కడే ఉంటాడు. రోజుకొకసారి వీడియో కాల్‌లోకి చేసి నీ కొడుకుని చూసుకో అని చెప్పారు మీనాక్షి గారు నవ్వుతూ. అలాగే అత్తయ్య. బాయ్ అక్క. జాగ్రత్త చిన్నోడు. వెళ్ళొస్తాను అని వాళ్ళ అమ్మానాన్నతో పుట్టింటికి ప్రయాణమైపోయింది శ్రావణి. ఇక శ్రావణి కూడా వెళ్ళాక ఇటు భూమి లేక, శ్రావణి లేక అత్తా కోడలు ఇద్దరే అయిపోయి, అత్తయ్య మనం ఇద్దరమే అయిపోయాం. సాయంత్రం శౌర్య బావ కూడా రాడు. అత్తగారింటికి వెళ్ళిపోతాడు. నన్నెక్కడికైనా బయటికి తీసుకెళ్ళు. మనిద్దరం బయటికి వెళ్ళక చాలా రోజులవుతుంది కదా! అని మెల్లిగా అత్తగారిని కాకాపట్టడం మొదలుపెట్టింది వేద. ఈ బయటికి తిరగడం అలవాటేంటే? మీ ఆయన అలాగే మా ఆయన కూడా రానివ్వు. ఎక్కడికైనా వెళ్దాం సరేనా? ఏదైనా గుడికి వెళ్దాం. చిన్నోడిని గుడికి తీసుకెళ్ళక చాలా రోజులవుతుంది. అలాగే వీడికి అన్నప్రాసన కూడా ఉంది కదా! ఇంకా 10 రోజుల్లో ఆ ముహూర్తాలు కూడా పెట్టుకొని వచ్చేద్దాం. సరేనా? అది అయిపోయాక ఎక్కడికైనా బయటికి వెళ్దాం అని అత్తగారు చెప్పడంతో, మా మంచి అత్త అని అత్తగారి బుగ్గలు లాగి ముద్దు పెడుతుంది వేద. ఛీ! నా మీద పడతావేంటే? సాయంత్రం మీ ఆయనొస్తాడు. వాడి మీద పడు. ఏదైనా లాభం ఉంటుంది అని. ఇక సాయంత్రం రుద్ర, చరణ్, మనోహర్ గారు వచ్చే వరకు వీళ్ళిద్దరూ చిన్నోడిని పట్టుకొని హాల్లోనే కూర్చుంటారు. శౌర్య డైరెక్ట్‌గా అత్తగారింటికి వెళ్తాడేమో అని అనుకుంటారు. కానీ చరణ్, శౌర్య కలిసి రావడం చూసి, అదేంట్రా నువ్వు మీ అత్తగారింటికి వెళ్తావని చెప్పారు కదా! అని అన్నారు మీనాక్షి గారు అయోమయంగానే. నేను డ్రెసెస్ ఏమీ తీసుకెళ్ళలేదు. పైగా చిన్నోడిని చూడకుండా ఎలా వెళ్ళాలమ్మా? కాసేపయ్యాక వెళ్తానులే అని ముందుగా ఫ్రెష్ అయ్యి వచ్చి, చిన్నోడిని ఎత్తుకొని గంట పాటు వాడితో తనివి తీరా ఆడాక, బాయ్ రా నాన్న. మళ్ళీ 2 డేస్ తర్వాత కలుద్దాం. బంగారు కొండ మిస్ యూ అని శ్రావణి కన్నా ఎక్కువగా కొడుకుని మిస్ అవుతూ, బాయ్ డాడీ, బాయ్ మమ్మీ, బాయ్ వేదుగా అన్నయ్య, బాయ్ 2 డేస్ తర్వాత వస్తాను. బాయ్ రా చరణ్ అని శౌర్య కూడా అత్తారింటికి బయలుదేరాడు. శౌర్య వస్తున్నాడని ఇక అప్పటికే అందరూ లగేజ్ సర్దుకొని ఎదురు చూస్తూ ఉంటారు. సంధ్య, సంజయ్ గారు, శ్రావణి, సమీర. శౌర్య రాగానే రండి బాబు అని అల్లుడికి జ్యూసులు, కాఫీలు, టీ అందిస్తూ ఉంటే, అవన్నీ ఏం అవసరం లేదు అత్తయ్య అని కొద్దిగా జ్యూస్ మాత్రమే తాగి, ఇక పెద్ద కారులో అందరూ బయలుదేరడానికి కూర్చోగానే సమీర వాడిపోయిన మొహాన్ని చూసి, ఏమైందిరా అలా ఉన్నావ్ అని అడిగాడు శౌర్య మరదలు భుజం మీద చేయి వేసి. మీ తమ్ముడిని రమ్మంటే మీ తమ్ముడికేదో పనుంది. నాకు ఇప్పుడు కుదరదని చెప్పాడు బావ. అందుకే మీ తమ్ముడు కూడా వస్తే బావుండేది కదా! పూజలో మేము కూడా కూర్చునేవాళ్ళమని అనుకున్నాను. కానీ మీ తమ్ముడు నన్ను చాలా డిసప్పాయింట్ చేశాడు అని చెప్తుంది సమీర బుంగమూతి పెట్టి. నిజంగానే వాడికి చాలా వర్క్స్ ఉన్నాయిరా! మీటింగ్స్ కూడా వాడే అటెండ్ అవ్వాలి కొన్నింటికి వాడు చూసుకుంటున్నవి. అందుకే రాలేదేమోలే! మళ్ళీ ఎప్పుడైనా ఇద్దరు కలిసి వెళ్దురు. అలా ఉండకు మా సమీర హ్యాపీగా ఉంటేనే బావుంటుంది అని మరదల్ని నవ్వించి, దారి పొడవునా కనిపిస్తున్న చిరుతిళ్ళు, చిప్స్, కూల్ డ్రింక్స్, మొక్కజొన్న కొంకులు, దోసకాయలు, మామిడికాయలు, జామకాయలు అంటూ రకరకాల పండ్లు కూడా కోయించుకొని ఊరికి వెళ్ళే వరకు తింటూ వాళ్ళ ప్రయాణం సాగించారు. భార్యతో, మరదలతో పాటు శౌర్య కూడా చిన్న పిల్లాడైపోయి వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తూ అత్తగారి ఊరికి బయలుదేరాడు. వీళ్ళు వెళ్ళేసరికి రాత్రి అవ్వడంతో ఆల్రెడీ అక్కడ వాళ్ళకి సొంత ఇల్లు కూడా చాలా పెద్దదే ఉండడంతో పని వాళ్ళందరూ ఇల్లంతా క్లీన్ చేసి, వంటలు కూడా అరేంజ్ చేసి, వీళ్ళు కారు దిగాక వీళ్ళ చేతుల్లో ఉన్న లగేజ్ అంతా తీసుకొని, రండమ్మా రండి అని అందరిని లోపలికి తీసుకొని వెళ్లారు.
అక్కడ ఇంట్లోకి వెళ్ళేసరికి ఊర్లో ఇల్లు ఎలా ఉంటాయో, అలాగే సిటీలో ఇల్లులు ఎలా ఉంటాయో వాటికి తగ్గట్టు 2 రకాలుగా ఇల్లుని చూసి చాలా బావుంది. మా మామగారు చాలా బానే కట్టించాడు కదా! అని అనుకున్నాడు శౌర్య తన మనసులో. చాలా బావుంది శ్రావణి ఇల్లు అని చెప్పాడు శౌర్య చూడడంతోనే. శౌర్య మాటలకి అత్తామామగారు నవ్వుకొని, "శ్రావణి అల్లుడు గారిని నీ రూమ్‌లోకి తీసుకెళ్ళు" అని చెప్పారు. అలాగే అమ్మా అని శ్రావణి శౌర్యని తీసుకొని ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న తను ఎప్పుడూ ఉండే రూమ్‌లోకి తీసుకెళ్తే, పని వాళ్ళు లగేజ్ తీసుకెళ్ళి ఆల్రెడీ వాళ్ళ రూమ్‌లో పెట్టేశారు. ఇక అలసిపోయి రావడంతో అందరూ రాత్రి భోజనాలు చేసి ఎవరి గదుల్లో వాళ్ళు రెస్ట్ తీసుకున్నారు. ఉదయాన్నే గుడికి వెళ్లి పూజలు చేయాలి కాబట్టి సంధ్య గారు ఉదయాన్నే 4కి నిద్ర లేపడంతో చల్లటి నీళ్లతోటే స్నానాలు చేసి పట్టుబట్టలు కట్టుకొని ఉదయం 8 గంటల వరకే గుడికి చేరుకునేసరికి ఆల్రెడీ ఆ ఊరు జనమంతా కూడా అక్కడే ఉన్నట్టుగా అనిపించింది శౌర్యకి. మొదటగా పూజ చేసేది వీళ్ళే కాబట్టి వీళ్ళకు మాత్రం దారిచ్చి అందరూ గుడి ప్రాంగణంలో కూర్చున్నారు. గుడిలో మాత్రం అన్నీ రెడీగా ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి గుడి అది. ప్రతి సంవత్సరం ఇలా పూజలు, అభిషేకాలు, వ్రతాలు, యాగాలు, హోమాలు జరుగుతూనే ఉంటాయి. ప్రతి సంవత్సరం సంధ్య, సంజయ్ గారు కూర్చునేవారు కానీ, ఈ సంవత్సరం కూతుర్ని, అల్లుడిని కూర్చోబెట్టారు పూజలో. ఇక శౌర్య, శ్రావణి వచ్చి కూర్చోగానే పూజ మొదలుపెట్టారు. అలా ముందుగా అభిషేకం, అర్చనలు అన్నీ అయిపోయాక పు పూజ కూడా నిర్విరామంగా జరుగుతుంది చాలా సమయం. స్వామివారికి కళ్యాణం, అలాగే హోమం కూడా జరిపించేసరికి చాలా సమయమవుతుంది. సంధ్య గారు స్వయంగా ఇంటి దగ్గర వండిన నైవేద్యాలను కూడా దేవుడి దగ్గర, అలాగే గుళ్ళో జరుగుతున్న అన్నదానంలో కూడా పెట్టారు. పూజ అంతా సంపూర్ణంగా కంప్లీట్ అవ్వగానే భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని అప్పటికే మధ్యాహ్నం దాటిపోవడంతో సంధ్య, సంజయ్ గారు అలాగే సమీర, శ్రావణి, శౌర్యాన్ని దగ్గరుండి అన్నదానం ప్రారంభించారు. ఊర్లో వాళ్ళందరికీ వాళ్ళ చేత స్వయంగా భోజనాలు వడ్డించారు. అలా కాసేపు వాళ్ళు నిలబడ్డాక ఇక గుళ్ళో సేవ చేసే వాళ్ళందరూ వచ్చి, "మీరు కాసేపు కూర్చోండి సార్ మేము వడ్డిస్తాము" అని అన్నదానం కూడా చాలా ఘనంగా నిర్వహించారు. అదంతా పూర్తయ్యేసరికి 3 గంటలు, 4 గంటల పైనే అయిపోయింది. ఇక ప్రజలందరూ కాస్త పలచబడ్డాక అక్కడే సంధ్య, సంజయ్ గారికి శ్రావణి, సమీర, శౌర్య కూడా అక్కడే భోజనాలు, ప్రసాదాలు పెట్టడంతో వాళ్ళు కూడా భోజనాలు చేసి చాలా సేపు గుడిలోనే కూర్చున్న తర్వాత సాయంత్రం మెల్లిగా ఇంటికి బయలుదేరారు. మళ్ళీ రాత్రి కూడా గుడిలో సేవ, అలాగే అర్చన, భజన ఉంటాయి అని చెప్పారు. అందరూ సాయంత్రం వెళ్లి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ గుడిలో పూజలు ప్రారంభమయ్యేసరికి మళ్ళీ రెడీ అయ్యి అందరూ గుడికి వెళ్ళిపోయారు. అక్కడే అందరికీ చాలా రాత్రయిపోతుంది. అక్కడే ప్రసాదాలు తీసుకొని ఆ రోజంతా అందరూ అలసిపోవడంతో రాత్రి వచ్చి పడుకున్న వాళ్ళు ఇక ఉదయం 10, 11 గంటల వరకు లేవరు. సంధ్య, సంజయ్ గారు లేచి ఊరు బాగోగులు, ఊర్లో పనులెలా జరుగుతున్నాయి, ఊర్లో ఉన్న వాళ్ళ వ్యాపారాలెలా జరుగుతున్నాయి అని అవన్నీ చూసుకుంటూ ఉన్నారు. ఇంకా వాళ్ళు ముగ్గురు అలసిపోయారు అని చెప్పి వాళ్ళ ముగ్గురిని నిద్రలేపారు. కరెక్ట్‌గా 11 గంటలకు మెలకువ వచ్చిన శౌర్య లేచి చూసేసరికి, వామ్మో! ఇంతసేపు పడుకున్నాను అని విండోలో నుండి ఎండ వాళ్ళ రూమ్‌లో పడుతూ ఉండడం చూసి, "ఓయ్ కళ్ళజోడు లేవవే తలనొప్పిగా ఉంది. కాస్త కాఫీ తీసుకురావా?" అని అడిగాడు. "నిద్రొస్తుంది శౌర్య గారు" అని పూర్తిగా ఆమె వచ్చి అతడి కౌగిలిలో ఒదిగిపోయింది. "ఇలా పడుకుంటే ఎలానే? అయినా ఎవ్రీ ఇయర్ మీ అమ్మ వాళ్ళే పూజ చేసేవాళ్ళు అదే ఇయర్ మాత్రం మనతో స్పెషల్‌గా చేయించారేంటే పూజ?" అని అడిగాడు శౌర్య. ఎందుకంటే వాళ్ళకి త్వరలో మనవడో, మనవరాలో కావాలంట. అందుకే మన చేత ఈ పూజ చేయించారు శౌర్య గారు అని శ్రావణి మెల్లిగా కళ్ళు తెరిచి చెప్పింది.
వాళ్ళ కోరికకు చిన్నగా నవ్వుకొని, "ముందు నువ్వు లేవవే, కాఫీ తీసుకురా" అని బలవంతంగా భార్యని లేపి కిందికి పంపించాడు శౌర్య. ఇంకా ఉంది.